164 సీట్లతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అధికార పగ్గాలు చేపట్టిన మొదటి నెల పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని టార్గెట్గా చేసుకొని కొన్ని మాటలు మాట్లాడడం ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పుడే మనం చాలా క్లియర్ కట్గా కొన్ని వీడియోల్లో హెడ్డింగ్లు పెట్టి మరి మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులు వచ్చే ఎన్నికలకు 5 ఏళ్ళు సమయం ఉండగానే ఇప్పటి నుంచే ఒక ఎజెండా సెట్ చేసి పెట్టుకుంటున్నారు. ఆ ఎజెండా జగన్ పాలనను వీళ్ళ పాలనతో కంపేర్ చేసే ఉద్దేశం వీళ్ళకి లేదు. వీళ్ళు ఇచ్చిన సూపర్ 6, వీళ్ళు ఇచ్చిన హామీలు మేము అమలు చేశాము అని చెప్పి జనాల దగ్గరకు వెళ్ళే ఆ ఉద్దేశము లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అవినీతిపరుడుగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్గా, ఒక రాక్షసుడుగా చిత్రీకరించడం ద్వారా వీళ్ళ పాలనలో జరిగే అవినీతో, అక్రమాలు, దోపిడీను, అరాచకాలు ఇంకేమైనా జరిగినా వీటన్నిటిని డైవర్ట్ చేసి కేవలం జగన్ మంచోడు వర్సెస్ చెడ్డోడు, అవినీతిపరుడు వర్సెస్ నీతిపరుడు, జగన్ క్రూరుడు వర్సెస్ మంచోడు, ఇట్లనే ఈ విధంగానే ఒక పోటీని చిత్రీకరించబోతున్నారు. చాలా తీవ్రమైన దుష్ప్రచారం జగన్ మీద చేయబోతున్నారు. ఏ విధంగా జగన్ వైసీపీ ఎదుర్కొంటారు అన్నది నిజంగానే వీళ్ళకి అత్యంత కఠిన పరీక్షగా నిలవబోతుంది అని చెప్పి మనం ఎప్పుడో క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే జగన్ వాళ్ళ నాన్నను, జగన్ వాళ్ళ తాతను, జగన్ వాళ్ళ కుటుంబాన్ని, జగన్కి సంబంధం లేని కేసులను, విచారణలో ముగిసిపోయిన కేసులను, కేంద్ర విచారణ సంస్థలు కూడా విచారణ చేసి ముగిసిపోయిన కేసులను, గొడ్డలి పార్టీ అని, చివరికి ఎవడో సారాయి దుకాణం, కళ్ళు దుకాణాల్లో తాగి పడిపోయేవాడిని నీళ్లు జల్లి లేపుకొని వచ్చేసి ఆ టీవీ ఛానళ్ళలో కూర్చోబెట్టి అటువంటి వాళ్ళతో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆ ఇమేజ్ని దెబ్బతీయాలి అని చెప్పి సేమ్ ఆ కళ్ళు దుకాణాలు నడిపి అట్లాంటి వాళ్ళే టీవీ ఛానల్ కనుక నడుపుతూ ఉంటే అటువంటి దాంట్లో కూర్చొని కానీ మాట్లాడుతున్న నీచమైన మాటలు చూస్తే ఎంత దిగజారిపోయిందో జగన్ ఎదుర్కొనేకి వీళ్ళ ఎజెండా మనకు అర్థమవుతుంది. ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు జగన్ పాలన కంటే మా పాలన ఎలా బెటరో చూపెట్టాలి. విద్యలో జగన్ కంటే మేమెట్లా బెటర్, వైద్యంలో జగన్ కంటే మేమెట్లా బెటర్, మేనిఫెస్టో ఇచ్చి అమలు చేయడంలో జగన్ కంటే మేమెట్లా బెటర్, డెవలప్మెంట్లో జగన్ కంటే మేమెట్లా బెటర్, నైతికతతో కూడినటువంటి పాలన అందించడంలో జగన్ కంటే మేమెట్లా బెటర్, ఇలా ప్రతిదీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో జగన్ కంటే మేమెట్లా బెటర్, ఇది ఎవరైనా చర్చ చేయాల్సింది. కానీ ఏం చర్చ జరుగుతుంది? నువ్వు ఏమన్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకో, జగన్ క్రూరుడు, జగన్ గొడ్డలి పార్టీ, జగన్ అవినీతిపరుడు, జగన్ రాక్షసుడు, జగన్ వాళ్ళ నాన్నెట్లా, జగన్ వాళ్ళ తాతిట్లా, ఇంత దారుణమా? ఒకవైపు ఇప్పుడు ఈ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది, అసంతృప్తి ఎదుర్కొంటుంది, దారుణమైనటువంటి వైఫల్యాలు వెంటాడుతూ ఉన్నాయి. ప్రెస్టీజ్ చేసి ఎగ్జామ్స్ పెడితే అవి కూడా స్కామ్లని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఫస్ట్ సంతకం పెట్టి ఎగ్జామ్స్ పెడితే ఎన్ని వీళ్ళను చుట్టుకుంటూ ఉంటే దేని మీద ఒక అకౌంటబిలిటీ ఫీల్ అవ్వకుండా, దేని మీద ఒక పారదర్శకతతో కూడినటువంటి చర్చ సమాధానాలు లేకుండా జగన్ వాళ్ళ నాయన ఇట్లా, జగన్ అసలు సంబంధం ఎంత నీచమంటే చెప్పాను కదా, సారాయి దుకాణాలు నడుపుకొని, కళ్ళు దుకాణాలు నడుపుకొని వాళ్ళు అసలు అక్కడ కళ్ళు దుకాణానికి వచ్చినంతో ఫుల్ తాగి పడిపోయినంతో నీళ్ళు చల్లి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఒక దుష్ప్రచారం. ఒక జగన్ ఒకరి మీద చేస్తే బాగోదు అనుకుని జగన్ వాళ్ళ నాన్న, జగన్ వాళ్ళ తాత, వైఎస్ అనే ఫ్యామిలీ వీళ్ళందరి మీద కూడా ఎంత దారుణమైన దుష్ప్రచారం. ఇప్పుడు 2 ఏళ్ళకి ఇలా ఉంది అంటే రాబోయే రోజుల్లో ఇంకెంత దారుణంగా ఉంటుందో. ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత జనాల్లో పెరుగుతుంది అని వీళ్ళకు తెలిసే కొద్దీ ఎన్ని బరితెగింపులు ఉంటాయో, లేకపోతే ఇంకెంత దారుణాలు చూడాల్సి ఉంటుందో, ఒకరి క్యారెక్టర్ని పూర్తిగా అసాసినేట్ చేయడంలో, ఒకరిని దుర్మార్గుడిగా ప్రొజెక్ట్ చేసే క్రమంలో ఇంకా ఏ స్థాయి వరకు వెళ్ళిపోతారో నిజంగా తలచుకుంటేనే భయం వేస్తుంది. కేవలం వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ఎదుర్కొంటారన్నది చాలా కీలకం. ఎందుకంటే అర్థవంతమైన చర్చలే లేవుగా. అసలు అర్థవంతమైన చర్చ ద్వారా, అర్థవంతమైన పాలన ద్వారా, అర్థవంతమైన రాజకీయాల ద్వారా మన ప్రత్యర్థిని ఎదుర్కోవాలి అన్న లైనే లేదు, వదిలిపెట్టేశారు. కేవలం దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు, రాక్షసుడు, విధ్వంసకార ఈ విధంగానే ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దాంట్లో మనం ఎక్కువ మందిని కనుక అందులో మనం ఆ ట్రాప్లో పడేయగలిగితే ఆ ఎక్కువ మంది జగన్ మీద అసహనంతో మనకు ఓటేయాలి, జగన్ మీద ద్వేషంతో మనకు ఓటేయాలి.
వీళ్ళు జగన్ మీద ద్వేషంతోనే ఓటు ఎంచుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ ద్వేషాన్ని ఏ స్థాయిలో నింపుతారో ఇంక మన ఊహకు కూడా అందదు. రాబోయే రోజుల్లో కూడా నిజంగా ఇటువంటివి ఎక్కడ బ్రేక్ అవుతాయో, నిజంగా ఇటువంటివి ఎక్కడాకు వీటికి ఫుల్ స్టాప్ పడుతుందో. ఛీ 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 అబ్బా.